బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న నెల్లూరు జిల్లా కావలి జలదంకి ఆసరా కార్యక్రమంలో వైసీపీ నాయకుల అత్యుత్సాహం ప్రదర్శించారు. కావలి ఎంపీడీఓ కార్యాలయంలో సినిమా పాటలకు మెప్మా సిబ్బంది నృత్యాలు చేశారు. మెప్మా సిబ్బంది అత్యుత్సాహాన్ని అధికారులు బిత్తరపోయి చూశారు. అటు జలదంకి జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాటలు నేతల ప్రసంగాలతో పాఠశాల ప్రాంగణం దద్దరిల్లింది. వైసీపీ వ్యవహారంతో తరగతులు జరక్క విద్యార్థులు అసహనాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో పార్టీ కార్యక్రమం మాదిరిగా వైసీపీ వ్యవహరించింది. దీనిపై విపక్షాలు ఫైర్ అవుతున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న నెల్లూరు జిల్లా కావలి జలదంకి ఆసరా కార్యాలయంలో వైసీపీ నాయకులు అత్యుత్సాహం ప్రదర్శించారు. కావలి ఎంపీడీఓ కార్యాలయంలో సినిమా పాటలకు మెప్మా సిబ్బంది నృత్యాలు చేశారు. మెప్మా సిబ్బంది అత్యుత్సాహానికి అధికారులు బిత్తరపోయి చూశారు. అటు జలదంకి జెడ్పీ స్కూల్లో వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాటలు నేతల ప్రసంగాలతో పాఠశాల ప్రాంగణం దద్దరిల్లింది. వైసీపీ వ్యవహారంతో తరగతులు జరక విద్యార్థులు అసహనాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో పార్టీ కార్యక్రమం మాదిరిగా వైసీపీ వ్యవహరించింది. దీనిపై విపక్షాలైతే ఫైర్ అవుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చరిత్ అందిస్తారు. చరిత్. థ్యాంక్ యూ. ఏదైతే ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల అత్యుత్సాహానికైతే పూర్తిగా కూడా ఇటు విద్యార్థులు కానీ అధికారులు కానీ ఒకంత నిరుత్సాహానికి గురైనని చెప్పాలి. అంటే జలదంకి మండల కేంద్రం జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఏర్పాటు చేసినటువంటి వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం అంటే అది ప్రభుత్వ కార్యక్రమం. ఇదేంటంటే రాజకీయ ప్రసంగాలతో కూడుకునింది. జెడ్పీహెచ్ఎస్ పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. పూర్తిగా తరగతి గదులకి అంతరాయం ఏర్పడిన పరిస్థితి. పెద్ద ఎత్తున మైక్ సెట్టింగ్లు, డ్రమ్ సౌండ్స్, అలాగే నేతల యొక్క ప్రసంగాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాటలతో అయితే ఆ ప్రాంగణం దద్దలింది. అంటే పూర్తిగా క్లాసులన్నీ కూడా రద్దయిపోయిన పరిస్థితి. పాఠశాలకు వచ్చినటువంటి విద్యార్థులందరూ కూడా అసహనకానికి గురయ్యారు. అయితే ఇక్కడ ఈ కార్యక్రమానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు దీన్ని బయట ప్రైవేట్ స్థలంలో ఏర్పాటు చేసుకోవడం, లేదా ఏదైనా కళ్యాణ మండపాల్లో ఏర్పాటు చేసుకోవాలి, పాఠశాలలో ఏర్పాటు చేయడంపై అయితే సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. అలాగే ఈ కార్యక్రమానికి ఎవరైతే అన్ని గ్రామాల నుంచి, మండలంలోని అన్ని గ్రామాల నుంచి ప్రజల్ని పిలిపించారో వారికి సరైనటువంటి సదుపాయాలు కూడా కల్పించలేదు. మధ్యాహ్నం భోజనానికైతే మహిళలు ఒకంత పోటీ పడేందుకు కొట్టుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. చిన్నపాటి తోపులాట కూడా ఏర్పడింది అక్కడ. అంటే ఇవన్నీ కూడా ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులు ఉన్నారో ఈ నిర్వాహకులు భోజనం ప్యాకెట్ల అందించడంలో కూడా మహిళలకి సరిగా కూడా ఏర్పాటు చేయడానికి విమర్శలు కూడా వినిపించాయి. అంటే ఇక్కడ మనం సర్వత్రా అంటే పూర్తిగా ఇక్కడ మనం గమనించినట్లయితే ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేయడం అయితే పూర్తిగా ఇటు విపక్షాలు కానీ ప్రజలు కానీ తీవ్రంగా ఖండిస్తున్నారు. అలాగే ఈ రోజు కావలి ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి వైఎస్ఆర్ కార్యక్రమంలో మెప్మా సిబ్బంది అంటే వాళ్ళు అత్యుత్సాహం అనేది చెప్పాలి దీన్ని. అంటే సినిమా పాటలకి అత్యంత హేయమైనటువంటి సినిమా పాటలకి డయాస్ మీద డ్యాన్సులు, నృత్యాలు చేస్తూ వాళ్ళు చేసినటువంటి హావభావాలకి సాక్షాత్తు అధికారులు నిశ్చేష్టులు అయిపోయారు. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? ఇది ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఇలాంటి చర్యలేంటనో కూడా ఒకంత నిశ్చేష్టులుగా నిర్ఘాంతపడినటువంటి పరిస్థితి. అంటే ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఇటు మెప్మా సిబ్బంది కానీ ఈ రోజు నిర్వహించినటువంటి తీరైతే మాత్రం యావత్ ఇటు మహిళా లోకాన్ని ఇటు ఆశ్చర్యపరిచింది. ఇటు అధికారులు ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసినటువంటి జలదంకి మండల నిర్వాహకం అయితే పూర్తిగా కూడా విమర్శలు వినిపిస్తున్న పరిస్థితి. అదే చర్చ చూసుకున్నట్లయితే ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి పాఠశాలలు తప్ప వేరే ప్రాంతం వీరికి దొరకలేదా? అది కూడా పాఠశాలలో తరగతులు జరుగుతున్న టైంలో ఇలాంటి కార్యక్రమాలను ఏ విధంగా నిర్వహిస్తారు? దీనికి సంబంధించి విపక్షాలు ఏమంటున్నాయి, ప్రతిపక్షాలు ఏమంటున్నాయి, దానికి సంబంధించి అలాగే అధికార పక్షం ఏ విధంగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది?
ఖచ్చితంగా కూడా ఈ రోజు జలదింకిలో జరిగిందంటే పూర్తిగా కూడా అది క్లోజ్ సర్క్యూట్ ఉంటది, చుట్టూ తరగతి గదులు ఉంటాయి, మధ్యలో క్రీడా ప్రాంగణం ఉంటది. ఈ క్రీడా ప్రాంగణం డయాస్ ఉంటది. అంటే ఈ డయాస్ ఏంటంటే ఎవ్రీడే వాళ్ళకి ప్రేయర్ గానీ అసెంబ్లీ అయ్యేటటువంటి ప్రాంగణం. ఈ అసెంబ్లీ అయ్యేటటువంటి ప్రాంగణాన్ని ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీటింగ్ కి ఎంచుకునింది. ఎంచుకున్నటువంటి క్రమంలో చుట్టూ తరగతి గదులు, ఈ తరగతి గదుల మధ్యలో ఈ ప్రాంగణం ఉండడము, పెద్ద పెద్ద మైక్ సెట్టింగ్లు, అలాగే ఆయనకి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేకపాటి రాజగోపాల్ రెడ్డికి స్వాగతం పలుకుతున్నటువంటి ఈ కార్యక్రమంలో పెద్దగా డ్రమ్స్, అలాగే కేరింతలు, అలాగే నాయకుల ప్రసంగాలు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాటలు, ఇవన్నీ కూడా విద్యార్థులకి తీవ్ర అసహనాన్ని, విద్యార్థులకు కానీ ఉపాధ్యాయునికి మిలిచి దీనిపై అయితే ఎవరైతే విపక్షాలు కానీ అలాగే ఏదైతే గ్రామ ప్రజలు కూడా తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఖచ్చితంగా బయట ప్రైవేటు స్థలాల్లో నిర్వహించుకోవాలి, ఏదైనా కళ్యాణ మండపాల్లో నిర్వహించుకోవాలి, కానీ ఇలా స్కూల్ మధ్యలో నిర్వహించడం మాత్రం తీవ్రంగా మేము ఖండిస్తున్నామంటారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచి అయితే ఇంకా ఎలాంటి సమాధానం రావడం లేదు. థ్యాంక్ యూ చరిత్ కుమార్.